చేసిన తర్వాత పబ్లిసిటీ చేసిన మీడియంని మర్చిపోతారు. కానీ మాకు నిజంగా ఈరోజు మీడియా చాలా చాలా హెల్ప్ చేసిందండి. అండ్ ఈ మీడియా వల్లే రైట్ నౌ మా సినిమా ఇంత హ్యూజ్ ఓపెనింగ్స్ కానివ్వండి, ఇంత హెవీ కలెక్షన్స్ చేయడానికి అవకాశం దొరికింది. చిన్న సినిమాలండి, చిన్న సినిమాలు డిఫరెంట్ ఫిల్మ్స్ ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేయాలని చెప్పి చాలామంది ఫీలింగ్. ఎందుకంటే 2-3 క్రిటికల్ అక్లెయిమ్డ్ అండి, చాలా సూపర్గా భలే ఉంది, క్రిటిక్స్ 3 రేటింగ్ 4 రేటింగ్ 5 రేటింగ్ ఇచ్చిన సినిమాలు కూడా కొన్నిసార్లు ఆర్ట్ ఫిల్మ్స్ లాగానో లేకపోతే నాన్ కమర్షియల్ ఫిల్మ్స్ లాగానే మిగిలిపోతాయి. సో చాలామంది ఏంటంటే ఇండస్ట్రీలో రైట్ నౌ కమర్షియల్ సినిమాలు చేయడానికి ఎక్కువ చూపిస్తున్నారు. అంటే ఇలాంటి డిఫరెంట్ ఫిల్మ్స్ చేయడానికి కొంచెం సందేహపడతారు, ఎందుకంటే పబ్లిక్ వచ్చి చూస్తారో లేదో, ప్రొడ్యూసర్ హెవీ కలెక్షన్స్ వస్తాయో లేదో అని చెప్పేసి. కానీ నాకు నిజంగా అంటే స్వామిరారా అనే సినిమాతో నేను చిన్న ఎక్స్పెరిమెంట్ ట్రై చేశానండి. అండ్ ఆ స్వామిరారా అనే సినిమా సూపర్ కలెక్షన్స్తో చాలా మంచి విజయాన్ని అందించింది. సో దాని తర్వాత చిన్న కాన్ఫిడెన్స్తో కార్తికేయ అనే సినిమా ఈరోజు మళ్ళీ ఇంకొక డిఫరెంట్ సబ్జెక్ట్ తోటి ముందుకు వచ్చాం. అండ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండి, ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమా అలాంటి స్క్రిప్ట్ తీసుకోవడం, యాజ్ వెల్ as మా ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ బొగ్గారం గారికి, ఎందుకంటే అలాంటి సబ్జెక్ట్ని నమ్మడం. అండ్ ఈరోజు ఆ సినిమా ఇంత హ్యూజ్ కలెక్షన్స్, అంటే ఒక పెద్ద సినిమా రేంజ్లో సినిమా కలెక్షన్స్ వచ్చినాయంటే డెఫినెట్లీ ఇట్స్ ఆల్ క్రెడిట్ ద పబ్లిక్ అండి. అండ్ ఆ పబ్లిక్ మూవీ లవర్స్ ఎవరైతే చూసి ఈ సినిమాని 2 సార్లు 3 సార్లు, నాకు తెలిసి ప్రతి పర్సన్ మీడియా మిత్రులు ఎంత హెల్ప్ చేస్తారో, ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ అనేవాడు సినిమా తీసుకొని మంచిగా రిలీజ్ చేస్తేనే ఈ సినిమా ప్రేక్షకుల దగ్గరికి వెళ్తుంది. ఆ విషయంలో ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ మరియు డిస్ట్రిబ్యూటర్ శ్రీ శివకుమార్ గారు, నేను ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్న టైంలో ఆయన ముందుకు వచ్చి ఈ సినిమా మొత్తాన్ని వరల్డ్ వైడ్గా నేనే రిలీజ్ చేస్తాను అని చెప్పి నాతో కమిట్ అయ్యి ఆ సినిమాని వరల్డ్ వైడ్గా ఆయన రిలీజ్ చేశారు. చాలా మంచి థియేటర్స్ వచ్చినాయి. ఆ మంచి థియేటర్లు రావడం వల్ల ఈ సినిమాకి ప్రేక్షకులు కూడా వచ్చి చూశారు. వీటన్నిటికీ కారణమైన శివకుమార్ గారిని ఈ సభాముఖంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏమిటనేది ఫిగర్స్, ఫ్యాక్ట్స్ అన్నీ కూడా శివకుమార్ గారి ద్వారానే మీరు తెలుసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం మాకు మా చందు మొండేటి సినిమా కథ ఏదైతే చెప్పినా ఆ కథలో క్లారిటీతో చెప్పాడో ఆ క్లారిటీగానే తీశారు, కాబట్టి ఈ సినిమా ఇంత విజయం సాధించింది. చాలామంది చెప్పారు క్లైమాక్స్ అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, కానీ మేము ఏదైతే నమ్మామో తీసామో అది పర్ఫెక్ట్గా ఉందని ఈరోజు ప్రేక్షకులు మాకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. చాలా సంతోషంగా ఉంది సినిమా. ఇంకా మంచి సినిమాలు నేను తీయాలి అంటే యాక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ కార్తికేయ. అండ్ ఈ మూవీలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చందు గారికి, శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే మేము రీసెంట్గా సక్సెస్ టూర్ అండి మొత్తం 2 రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాం. ప్రతి థియేటర్కి మీడియా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా బ్లాక్ బస్టర్ చేసింది మీడియా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ మై హార్ట్ అండి. తర్వాత ఇది 100% టీమ్ ఎఫర్ట్ అండి. ఇది మోడెస్టీగా చెప్పే మాట కదండి. ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్, ప్రొడక్షన్ సైడ్ నుంచి మా బొగ్గారం గారు కానీ, మా రాజేష్ గారు కానీ, ఫైనల్గా వచ్చి మమ్మల్ని ఈ మూవీని సేవ్ చేసిన మా శివకుమార్ గారు కానీ, ఇదంతా టీమ్ ఎఫర్ట్ అండి. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ మీడియా. ద హోల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. థ్యాంక్స్. సినిమాని ఇంత పెద్దగా ఆదరించి, అభిమానించి, సినిమాను వీక్షించి మరి ఇంత పెద్ద కలెక్షన్లు కురిపించినటువంటి ఆడియన్స్కి ప్రత్యేకంగా ఈ యొక్క టీం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి గతంలో కూడా చెప్పడం జరిగింది, ఎప్పుడైతే ఈ యొక్క సినిమా ఒక మంచి క్వాలిటీస్ తోటి ఆడియన్స్కి ఏ విధమైనటువంటి సినిమా అయితే బాగుంటుందని చెప్పేసి మరి శ్రీనివాస్ గారు, చందు గారు, నిఖిల్ గారు, టోటల్ ఎంటైర్ టీం, మరి ముఖ్యంగా ఈ యొక్క సినిమాకు సంబంధించి మా సోదరులు ఇక్కడ లేనటువంటి వారు కూడా చాలామంది ఈ యొక్క సినిమా బయటికి రావడానికి, ప్రేక్షకుల ముందు రావడానికి సహకరించినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ యొక్క సినిమాను సక్సెస్ చేసినటువంటి మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. వైజాగ్కి ప్రతి ఒక్కరూ ఒక వైజాగ్ ఊరు అలా దెబ్బ తగిలిన వెంటనే హ్యాట్స్ ఆఫ్, ప్రతి ఒక్క తెలుగు ప్రజలకి హ్యాట్స్ ఆఫ్. ఎక్కడెక్కడి నుంచో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వైజాగ్ సహాయపడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే స్వచ్ఛ భారత్ అని మోడీ గారు మొదలుపెట్టి